బాబాయ్ అంటున్నాడు, కుర్రోళ్ళు పెద్ద బండ్లు కొనుక్కోవాలి కదరా, అలాంటి వాళ్ళు ఓడుతారు అలాంటి బండ్లు అన్నాడు. అంతలోనే అన్ని అన్నాడు, పెద్ద బండ్లు నువ్వు కొనిస్తావు ఓడుతావు అన్నాడు. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే బియ్యం కాల్ చేసి చింటికి బాగాలేదు అన్నాడు. చింటి ఏంటనుకున్నారా, బండిని ఎందుకు అలా పిలుస్తున్నాను అనుకుంటున్నారా, కానీ మనల్ని తిప్పని ప్లేస్ లేదు. వాడికి ముద్దుగా చింటి అని పెట్టాను. నేమ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వెళ్ళేసరికి అన్ని అయితే వేరే బండి రిపేర్ చేస్తున్నాడు, కానీ ఏ రోజు చేయమని అనలేదు. అన్ని నవ్వుతున్నాడు. ఎందుకనుకున్నారా, అందుకైతే పోయి సార్లు తీసుకెళ్ళాం. నిజమని జ్వరం వచ్చేస్తుంది అన్నాను. చిన్న చిన్న పనులు అయితే చేసేస్తాడు, డబ్బులు ఇచ్చినా సరే తీసుకోడు. కానీ మెకానికల్ కి చాలా కష్టం, వాళ్ళకి రెస్ట్ ఉండదు. బండి లైట్ కోసం ఇష్టపురం మొత్తం ఎక్కడ పోగొట్టుకుంటాం అక్కడ ఉంటదంటారు. అది నిజమేమో. మెకానిక్ షాప్ పక్కన ఉంది. బాబాయ్ అయితే ఫుల్ డ్రింకింగ్ లో ఉన్నాడు, కానీ ఫుల్ కామెడీ చేస్తున్నాడు. అన్ని అయితే చాలాసేపు చేశాడు. కూర్చో ఉన్నాం కదా, మనకు అలా అనిపిస్తుంది. చేసినోడికి కదా తెలుస్తుంది. అంతలోనే అన్ని వచ్చి ఎలాగ చేస్తారా అంటున్నాడు. ఇద్దరు ఫుల్ గా కమ్మేసుకుంటారు, కానీ వర్క్ మాత్రం చాలా స్పీడ్ గా చేస్తారు. ఇద్దరు వేసేసాడు. ఫైనల్ గా అయితే చింటూ రికవర్ అయిపోయాడు. ఇంటికైతే వెళ్ళిపోయాం. వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. అనుకుంటున్నాను. టకాటక ఉంటాం మరి.